నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదన్న కిషన్ రెడ్డి. ఓవైసీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు. క్షేత్రస్థాయిలో సమాయత్తంపై కాంగ్రెస్ భాజపా మథనం. సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే పార్టీల మధ్య మాటల వేడి. అభివృద్ధిపై చర్చకు రావాలని జానారెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. తెలుగు టీవీ 50 ఏళ్ల వేడుక వేదికగా నివేదన సభ. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్న మంత్రి ఈటల. అరకు ప్రమాద మృతులకు అంత్యక్రియలు. హైదరాబాద్ చేరుకున్న 16 మంది క్షతగాత్రులు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న టెంపో, 14 మంది దుర్మరణం. భారత అమ్ముల పొదిలోకి చేరిన మరో అస్త్రం. అర్జున్ యుద్ధ ట్యాంకును సైన్యానికి అప్పగించిన ప్రధాని. మజ్లిస్ అధినేత ఓవైసీ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్లో హైదరాబాద్ సహా ఇతర నగరాలను యూటీ చేస్తారని వ్యాఖ్యానించిన అసదుద్దీన్ తాము సమాధానం చెప్పేలోపే బయటకు వెళ్లారని కిషన్ రెడ్డి విమర్శించారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో చెప్పాడు. మళ్ళీ మేము జవాబు చెప్పాలంటే వెంటనే చెప్పేసి పరిగెత్తిపోయింది బయట లేడు పార్లమెంట్. అబద్ధాలు ప్రచారం చేయడం, వాస్తవాలు వక్రీకరించడం ఈ టీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి మాత్రమే జరుగుతుంది. హైదరాబాద్ను మరో యూటీ చేసేటువంటి అభిప్రాయం, ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయబోతున్నామని సందర్భంగా వనిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ కవిత పార్టీ సభ్యత్వాన్ని ఆమె భర్తతో కలిసి పునరుద్ధరించుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వీరికి సభ్యత్వ పత్రాలు అందించారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్యకర్తలకు సభ్యత్వంతో పాటు 2 లక్షల బీమా కల్పిస్తున్నామని తెలిపారు. మెదక్లో సభ్యత్వ నమోదులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు జాతీయ పార్టీలో పనిచేసే నాయకులంతా ఢిల్లీలో గులాంగిరి చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ ఓళ్లు కుర్చీల కోసం రైతు యాత్ర చేపట్టారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ జాతీయ పార్టీలో పనిచేసే నాయకులు ఢిల్లీకి గులాంగిరి చేస్తారు, కానీ టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తారు. మీరు ఢిల్లీ కర్సైకల్లో పనిచేస్తే మేము తెలంగాణ ప్రజల కర్సైకల్లో పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఉన్న పాదయాత్రలు చేస్తున్నారు. వాళ్ళ పాదయాత్రలో కుర్చీలు పనిచేయాలి, బీసీసీ ప్రెసిడెంట్ కోసం పనిచేయచ్చు. ఒక ఆయన మహబూబ్ నగర్ స్టార్ట్ చేస్తే ఇంకొక ఆయన నల్గొండ, ఇంకొక ఆయన ఆదిలాబాద్ చేస్తున్నాడు. పేరేమో రైతుల యాత్ర, కానీ అసలు యాత్రనేమో కుర్చీల యాత్ర. జెడ్పీటీసీలు, ఎంపీటీసీల విజ్ఞప్తులు, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు దృష్టి సారించారు. ఈ మేరకు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన శాసనమండలి సభ్యులు హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, భానుప్రసాదరావు, ఎమ్మెల్సీలు కవిత, మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణరావు, సతీష్ కుమార్, తేరా చిన్నపరెడ్డి,
కసిరెడ్డి నారాయణరెడ్డి, శంబిపూర్ రాజు, బాలసాని లక్ష్మీనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీల విజ్ఞప్తులపై ఎమ్మెల్సీలు చర్చించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నిధులు, విధులకు సంబంధించిన అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ను త్వరలో కలిసి వినతిపత్రాలు అందించాలని ఎమ్మెల్సీలు నిర్ణయించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్లో జరిగిన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని వర్గాలు తెరాస పాలనలో తీవ్రంగా నష్టపోయాయని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన బయ్యారం స్టీల్ పరిశ్రమ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి వాటిని భాజపా మోసం చేసిందని విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్న తెరాసకు గట్టిగా బుద్ధి చెప్పాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికలు తెరాసకు కనువిప్పు కలుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. తక్షణమే 45% ఫిట్మెంట్ ప్రకటింపబడాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను ఓటు అడిగే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పంటున్నా. ఈ శాసన మండలి ఎన్నికనే ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. నిరుద్యోగ యువతకు సంబంధించి ఖాళీలుగా ఉన్నట్టు 191,000 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ జారీ చేయబడాలి. అవకాశం లభించిన వారికి నిరుద్యోగ భృతి కల్పించాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద అని చెప్పంటున్నాయి. పట్టభద్రులు, విజ్ఞులు ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించబోయేది రేపు వీళ్ళే అని చెప్పంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై భాజపా నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 2 మండలి స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సీటు భాజపానే గెలవాలని స్పష్టం చేసిన ఆయన, తెరాస నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతోందని తెలిపారు. ఎంఐఎం తెరాస అపవిత్ర పొత్తును ఊరూరికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది. డబ్బులు బ్యాంకులో డిపాజిట్లు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత డిపాజిట్లు మింగేశారు. 1,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో వస్తున్నటువంటి పన్నులు జిహెచ్ఎంసీలో బల్దియా, కాయరాపియా, చెల్దియా. ఈ రోజు రోడ్లు వేయడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రోడ్ల మీద రంగులు కొనడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఫుట్పాత్లు కట్టుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎటువంటి పార్టీ, ఎటువంటి ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు రోడ్ల మీద టాయిలెట్ల బోర్డులు పెట్టారు. నేను అడుగుతాను, కేటీఆర్ లో ఏ ఒక్క టాయిలెట్ అయినా పనిచేస్తా ఉందా? ఈరోజు తండ్రి కొడుకుల ఫోటోల కోసం మాత్రమే కొత్త టాయిలెట్ల బోర్డులు పెట్టారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోని తెరాస సర్కార్ ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త వాగ్దానాలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. హాలియాలో కంపాసాగర్కు చెందిన 50 కుటుంబాల వారు కాంగ్రెస్లో చేరారు. వీరికి జానారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు చేస్తున్నాడు? 2 నెలలనా లేదా 5 ఏళ్ళు పోనీ 6 నెలలు ఎట్ అవుతుందా? 30% కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది నిజమైతే ఓటేయండి అని అన్నారు కదా. అందుకని మీ అందరిని కోరుతున్నా, అందులో చెప్పినట్లు నిజాలు ఎన్ని ఉన్నాయో లెక్క కట్టండి, అబద్దాలు ఉన్నాయని లెక్క కట్టండి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఓటు వస్తే ఆ నిజ అబద్దాలు వాళ్ళ కేసు గెలిపించండి. అది కాంగ్రెస్ కి వస్తుంది, జానారెడ్డికి వస్తుంది, గెలిపించండి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వేళ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుండగా మరోసారి ఇరువురు నేతలు సవాళ్లు విసురుకున్నారు. సాగర్ అభివృద్ధిపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమంటూ హాలియాలో మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే 2018 ఎన్నికల్లో జానారెడ్డిని ప్రజలు ఎందుకు పక్కనబెట్టారో తెలపాలని మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండే ఎవరితో చర్చకైనా, అది నాగార్జునసాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, గోదావరి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీ నిర్వాహకం, మీరు చేసిన పని, ఈ జిల్లాను మీరు నాశనం చేసిన తీరు, నీ ఊర్లోనే నీ సకల నీళ్లు, నీ మంచిలు నా ఊర్లో వస్తే లేదా నువ్వే మాట్లాడావు. నీ ఊర్లో మంచిలు వస్తున్నాయి రాలేదో ఊళ్ళో పోయి చూసే తెలుస్తుంది. ఇవాళ కేవలం ఆకారాలు పొడుగు ఉండగానే, వయసు పెద్దగా ఉండగానే మేము పెద్దవాళ్ళని అనుకుంటే సరిపోదు. మాట్లాడే దాంట్లో పెద్దరికం ఉండాలి, మాట్లాడే విషయంలో పెద్దరికం ఉండాలి.
పింఛన్ అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించడం సహా అర్హులైన వారందరికీ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ తీరు ప్రచారం ఎక్కువ, పనితనం తక్కువ అన్నట్లుగా ఉందని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని, రెండోసారి అధికారం ఇస్తే అర్హులకు పింఛన్ ఇవ్వడం సహా కనీస అర్హత వయసును 60 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 2 ఏళ్లు పూర్తవుతున్నా హామీ అమల్లో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. తక్షణమే పింఛన్ అర్హత వయసు తగ్గించడం సహా ఒక ఇంట్లో 2 వృద్ధులుంటే ఇద్దరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి ఆడబిడ్డలను గుర్తించి తక్షణమే పింఛన్ ఇవ్వాలని కోరారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్లో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు. రైతులు దీక్షలో పాల్గొని ఫార్మాసిటీకి భూమి ఇచ్చేది లేదంటూ నినదించారు. బలవంతంగా వ్యవసాయ భూములను లాక్కుంటే వ్యవసాయంపై ఆధారపడిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మొదట అసైన్డ్ భూములనే తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అర్హులైన కార్మికులందరికీ రేషన్, ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. టీవీ రంగంలోని పేదలందరికీ సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి కార్మికుల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు టెలివిజన్ కార్మిక సంఘాలు తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. వారి నివేదనపై స్పందించిన మంత్రి ఈటల టెలివిజన్ రంగాన్ని ప్రభుత్వం ఎప్పుడూ చిన్నచూపు చూడదని స్పష్టం చేశారు. టెలివిజన్ రంగంలోని కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానికి హామీ ఇచ్చారు. త్వరలోనే టీవీ నగర్తో పాటు పేదల తరహాలోనే 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే రసమై టెలివిజన్ కళాకారులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీకు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు మీకు లేవంటున్నారు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీలాంటి పేదోళ్ళు ఇక్కడో 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు మురికి కూపాలలో కిరాయికి ఉండాలని చెప్పి భావించదు తెలంగాణ ప్రభుత్వం. గ్రామాలలో బతికే పేదవాళ్ళైనా, ఇలా అర్బన్ ఏరియాలో బతికే పేదవాళ్ళైనా వాళ్ళు టీవీ రంగంలో పనిచేస్తారా, వాళ్ళు వ్యవసాయంలో పనిచేస్తారా, వాళ్ళు సినిమా రంగంలో పనిచేస్తారా మాకు సంబంధం ఉండదు. వాళ్ళు పేదోళ్ళ కాదని మాత్రమే సంబంధం ఉంటుంది. ఆ పేదోళ్ళ దాంట్లో మీరు కూడా ఉన్నప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ దాంట్లో కూడా మేము తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఇవాళ మీ టీవీ నగర్ ఆ ప్రతిపాదన అయితే ఉందో దాన్ని కూడా నివేదించే ప్రయత్నం చేస్తా అని చెప్పి. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో జీవన్మృతుడై అవయవదానం చేసిన నర్సిరెడ్డి కుటుంబాన్ని సిపి పరామర్శించారు. నర్సిరెడ్డి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధలోనూ మరో 8 మంది జీవితాల్లో వెలుగు నింపడం గొప్ప విషయమని నర్సిరెడ్డి కుటుంబాన్ని సిపి అభినందించారు. ఫిబ్రవరిలో 11 బ్రెయిన్ డెడ్ కేసులు నమోదు కాగా జీవన్దాన్ ద్వారా అవయవదానానికి ముందుకొచ్చారని తెలిపారు. గత 3 ఏళ్లలో 150 మంది అవయవదానం చేశారని తెలిపారు. శ్రీశైలంలో అడవిలో ఉండే చెంచు పిల్లులకు సంస్కృతి సంప్రదాయాలు తెలిపేందుకు 150 రోజుల యాత్రకు శ్రీకారం చుట్టారు. చెంచుల మధ్య పనిచేస్తున్న గంటియోగి సంస్థ ఆధ్వర్యంలో 26 మంది పిల్లల హైదరాబాద్ నుంచి హిమాలయాలకు సైకిళ్లపై బయలుదేరారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. 15 రాష్ట్రాలు సహా దేశంలోని 30 పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ 9,000 కిలోమీటర్ల యాత్ర సాగుతోందని గంటియోగి సంస్థ నిర్వాహకులు వంశీధర్ కాళిదాస్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వేస్తానంటూ వృద్ధ దంపతుల నుంచి ఓ మహిళ బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ మీర్పేటలో జరిగింది. లలితానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే అనూష స్థానికంగా ఉన్న లక్ష్మణ్, కస్తూరి అనే వృద్ధ దంపతులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తానని నమ్మించింది. ఇద్దరికీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు 3 గంటల్లో నర్సును అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కష్టపడి కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం తీసుకుందంటూ మహబూబాబాద్లో 2 ఆత్మహత్యకు యత్నించారు.
మరో మహిళ తహసీల్దార్పై దాడికి దిగింది. గాయత్రిగుట్ట సమీపంలో సర్వే నెంబర్ 287లో ప్రభుత్వం సఖీ కేంద్రం నిర్మాణానికి నిర్ణయించింది. అయితే ఆ భూమి తమదంటూ ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. మరో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకి యత్నించింది. గతంలో సఖీ కేంద్రం శంకుస్థాపన సమయంలోనూ వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. కూలీనాలీ చేసుకుని 2014లో భూమిని కొన్నామని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూతగాదాలతో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నూతన కల్కు చెందిన ఉప్పలయ్య కల్లు గీయడంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఉప్పలయ్య అతని తమ్ముడు వెంకయ్యకు భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అది మనసులో పెట్టుకుని కల్లు గీయడానికి వెళ్లిన ఉప్పలయ్యను వెంకన్న గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా కోపంలో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో కారు భీభత్సం సృష్టించింది. పిరంగడ్డలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాన్వాయ్లో ఉన్న వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు వాహనం సారయ్యపై దూసుకువెళ్లింది. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రుణ్ణి కనీసం ఆసుపత్రికి తరలించకుండా ఎమ్మెల్యే రమేష్ రవీందర్రావు వెళ్లిపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 14 మందికి పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన అన్నదమ్ములు తల్లికిచ్చిన మాట మేరకు కుటుంబాలతో కలిసి అజ్మేర్ యాత్రకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో డివైడర్ను దాటి కెళ్లికెళ్లి లారీని ఢీకొట్టింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మదార్పురం ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలిలోనే ఓ చిన్నారి, 8 మంది మహిళలు సహా 14 మంది మృత్యువాత పడ్డారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు మృతదేహాలను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 సాయం ప్రకటించారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ జిల్లా అరకు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 4 అంత్యక్రియలు ముగిశాయి. 3 హైదరాబాద్ షేక్పేట శ్మశాన వాటికలో, మరొకరికి పాతబస్తీలో అంతిమ సంస్కారాలు జరిగాయి. ప్రమాదంలో గాయపడిన మరో 16 మంది హైదరాబాద్లోని వారి నివాసాలకు చేరుకున్నారు. బస్సు డ్రైవర్ సహా మరో 8 మంది విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. షేక్పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారి తన తాతయ్య పక్కన నిర్జీవంగా ఉండటం చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. అయితే తీవ్ర గాయాలైన తమ వారికి విశాఖ కేజీహెచ్లో సరైన వైద్యం అందించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పరామర్శిస్తున్న వారే తప్ప సరైన వైద్యం అందేలా చూడటం లేదని వాపోయారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని, బస్సు పరిస్థితి బాగానే ఉందని అనకాపల్లి ఆర్డీఓ రవీంద్రనాథ్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా ఓ ప్రైవేట్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా రేంజర్ నుంచి భైంసాకు శుభకార్యానికి వెళ్తుండగా డ్రైవర్కు మూర్ఛ రావడంతో బస్సు ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఇదే సమయంలో హరియాలి పెట్రోల్ బంకర్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ఒక్కసారిగా వేగం తగ్గి పొలాల్లోకి వెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ భక్తరామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తరామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి భక్తరామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. రామదాసు జన్మస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోనూ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయంలో సంగీత విద్వాంసులతో వాగ్గేయకారోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ నారాయణగూడలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. యజ్ఞం నిర్వహించి మార్కండేయ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డిలో సుమారు 2000 మహిళలతో కళాశాల ఊరేగింపు చేపట్టారు. పద్మశాలి సంఘ భవనం నుంచి స్నేహపురి మార్కండేయ ఆలయం వరకు శోభయాత్ర సాగింది. బాన్సువాడలో యువసేన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. ప్రపంచం భారత్ వైపు గొప్ప ఉత్సాహం, సానుకూల దృక్పథంతో చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైల్ తొలి దశ విస్తరణ ప్రాజెక్ట్, చెన్నై అట్టిపట్టు మధ్య 4వ రైల్వే లైన్, గ్రాంట్ అటికట్ కాలువ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐఐటి మద్రాస్ పరిశోధనా సముదాయానికి శంకుస్థాపన చేశారు. ప్రాంతాల మధ్య అనుసంధానత, ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేయడం సహా వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని తెలిపారు. తర్వాతి తరాల మనుగడకు జలం కీలకం అన్న ప్రధాని తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. నవకల్పనలకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇస్తోందని మోదీ తెలిపారు. Rupees 423 crores. One thing is certain, the world is looking at India with great enthusiasm and positivity. This is going to be India's decade. And this is because of the hard work and sweat of 130 crore Indians. The government of India is committed to doing everything possible to support this of aspiration and innovation. This year's budget has once again showcased the reform commitment of the government. అంతకుముందు దేశీయంగా రూపొందించిన మార్క్ 1A రకం అర్జున్ యుద్ధ ట్యాంకులను ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి అందజేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో యుద్ధ ట్యాంకును ప్రధాని లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఈ యుద్ధ ట్యాంకును రూపొందించింది. DRDOలో యుద్ధ వాహనాలు పరిశోధన విభాగం ఇందులో పాలుపంచుకుంది. 15 విద్యా సంస్థలు, 8 పరిశోధనా సంస్థలు, పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు కూడా అర్జున్ యుద్ధ ట్యాంకు తయారీలో భాగస్వామ్యమయ్యాయి. మార్క్ 1A రకం అర్జున్ యుద్ధ ట్యాంకును సైన్యానికి అందిస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో సైనిక దళాలు అనేకసార్లు సత్తా చాటాయని మోదీ ప్రశంసలు కురిపించారు. I am proud to hand over the indigenously manufactured main battle tank Arjun Mark 1A. We will continue working to make our armed forces one of the most modern forces in the world. At the same time, the focus on making India Atmanirbhar in the defense sector moves with full speed. Our armed forces significantly India's ethos of courage. They have shown time and again that they are fully capable of protecting our motherland. Time and again, they have also shown India believes in peace, but India will protect sovereignty at all costs. అసోంలో అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసోంలోని శివసాగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ భాజపా, ఆర్ఎస్ఎస్ ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నాయని విమర్శించారు. అసోం విడిపోతే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏ నష్టం ఉండదని, ఆ రాష్ట్ర ప్రజలు, దేశానికే ఇబ్బందని అన్నారు. కేంద్ర సర్కార్ అసోం ఉద్యమకారులతో కుదిరిన ఒప్పందంలోని ప్రతి నిబంధనను తమ ప్రభుత్వం ఏర్పడితే అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అక్రమ వలసలు అసోంకు ఓ సమస్యగా మారాయన్న రాహుల్ చర్చల ద్వారా ఆ అంశాన్ని పరిష్కరించుకోగల సత్తా ఇక్కడి ప్రజలకు ఉందని తెలిపారు. रिमोट कंट्रोल से टेलीविजन जरूर चल सकता है, मगर असम जैसा प्रदेश नहीं चलना चाहिए. असम का चीफ मिनिस्टर हो, असम की जनता की आवाज को समझे और असम के लिए काम करे. आज जो आपके चीफ मिनिस्टर हैं, वो असम के लिए काम नहीं करते हैं. वो सीधा ऑर्डर नागपुर और दिल्ली से लेते हैं, और जो दिल्ली और नागपुर और गुजरात के लोग उनको कहते हैं, वो असम में पूरा करते हैं. ऐसी सरकार से असम को कोई फायदा नहीं होगा. ऐसी सरकार से असम के युवाओं को नुकसान होगा. इसीलिए हम इस सरकार को हटाना चाहते हैं.
పుల్వామా ఉగ్రదాడి జరిగి 2 ఏళ్లు పూర్తయినందున నాటి దుర్ఘటనలో అమర జవాన్లకు ప్రముఖులు నివాళులర్పించారు. అమర జవాన్ల శౌర్యం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డలకు నివాళులు అర్పిస్తున్నానంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని ట్వీట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అమర జవాన్లకు నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.